వచ్చేసింది మీరేను. ఈ రుబ్బు ఎప్పుడుది అనుకుంటున్నారా? ఒక 3 డేస్ బ్యాక్ అండి. నేనైతే గారెలకైతే రుబ్బేసాను. అది కొంచెం పలచనైతే అయిపోయింది. దాన్ని ఎలాగోలాగలా చేసి మా అమ్మ వచ్చింది కాబట్టి ఆ రోజు గారెలైతే ఏసింది. మిగతాదైతే ఫ్రిడ్జ్‌లో పెట్టాము. ఇంకా అది తీసైతే ఈరోజు గారెలేస్తాను. నేను ఎప్పుడు గారెలేయలేదు. నాకు ఏయడం కూడా రాదు. సర్లే ఈ ప్రయోగం చేద్దాము అనేసైతే ఆ రుబ్బులో కొంచెం చిక్కబడతది కదని ఉల్లిపాయలును, కొంచెం పచ్చిమిరపకాయలు అయితే ఏసాను. అవి ఏసినంత మాత్రం రుబ్బు గట్టిగా అవుతదా? అవ్వదు కదా! ఇంకా అందులో కొంచెం సాల్ట్ ఎయగానే పూర్తిగా అది జారైపోయింది. ఇంకా ఎలాగోలాగా మా ఆయన ముందు మార్కులైతే కొట్టేయాలి గారెలేసేసాను. ఇగోండి 4 సేపుల్లో ఇలాగేసాను ఒక 6 గారెలైతే. మిగతా కూడా ఇంకో సేపులో ఏస్తాను మీరే చూడండి అని మా పిల్లలకి కూడా చెప్పాను. మమ్మీ గారెలు అలా కాదు కదా అని చెప్తే, లేదు ఎప్పుడు వేసిన రొటీన్ ఎందుకు ఇలా వేసుకుందాము అని చెప్పేసి మొత్తానికైతే గారెలైతే వేసాను. టేస్ట్ మాత్రం పర్లేదు, కొంచెం పులిసినట్టయితే అనిపించింది. మొత్తానికైతే గారెల రెసిపీ అయితే మా ఇంట్లో చేసేసి కర్రీ చేయకుండా గారెలు